శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 19వ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, గురువారం. తిథి అష్టమి. ఉదయం 8:44 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర. రాత్రి 8:42 వరకు. వర్జ్యం ఉదయం 7:03 నుంచి 8:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు. అమృతకాలం సాయంత్రం 4:09 నుంచి 5:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ అష్టమి, గురువారం. శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి, అందులోనూ గురువారం నాడు రావడం అనేది దత్తాత్రేయ స్వామి ఆరాధనకు అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన సమయంగా పరిగణించబడుతుంది. గురు స్వరూపుడైన దత్తాత్రేయుణ్ణి గురువారంతో కలిపి ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం. సకల గురువులకు అర్జుడుగా త్రిమూర్తుల స్వరూపంగా భావించే దత్త ప్రభువును ఈ పర్వదినాన అర్చించడం వల్ల ఇహపర సౌఖ్యాలు, జ్ఞానసిద్ధి, సకల పీడల నుంచి విముక్తి కలుగుతాయి. ఈ రోజున చేయవలసిన పూజా విధానం, పాటించవలసిన నియమాలు, ఇతర పుణ్య కార్యాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం ఆచరించాలి. ఇళ్లంతా శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు, ఇంటి ముందు రంగవల్లులు అలంకరించుకోవాలి. పూజా మందిరాన్ని లేదా పూజ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశాన్ని గోమయంతో లేదా పసుపు నీటితో శుద్ధి చేయాలి. ఒక శుభ్రమైన పీఠాన్ని ఏర్పరచుకుని దానిపై పసుపు వస్త్రాన్ని పరిచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. స్వామి చిత్రపటం లేదా విగ్రహం పక్కనే గురు పరంపరకు ప్రతీకగా సాయిబాబా వంటి గురువుల చిత్రపటాలను కూడా ఉంచుకోవచ్చు. పూజకు అవసరమైన పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పసుపు రంగు పూలు, తులసి దళాలు, గరిక, దీపారాధనకు ఆవు నెయ్యి, ధూపం, కర్పూరం, నైవేద్యానికి పండ్లు, పటిక బెల్లం లేదా ఏదైనా తీపి పదార్థం సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసి అక్షతలు, పువ్వులతో అలంకరించి ఓం గం గణపతయే నమః అని స్మరించుకుంటూ ప్రథమ పూజను ఆయనకు చేయాలి. ఎలాంటి విఘ్నాలు లేకుండా దత్తాత్రేయ స్వామి పూజ సజావుగా సాగాలని ప్రార్థించాలి. అనంతరం కళ్ళు మూసుకొని త్రిమూర్తి స్వరూపుడు, గురుదేవుడు అయిన దత్తాత్రేయుని రూపాన్ని మాలా కమండలుధరః కరపద్మయుగే మధ్యస్థ పాణియుగలే డమరుత్రిశూలే యశోధ్వ పాణియుగలే శంఖచక్రే వందే తమత్రి యవతారమ యంచ దత్తం అనే ధ్యాన శ్లోకాన్ని పఠించడం శ్రేయస్కరం. ఆ తరువాత స్వామిని మనఃపూర్వకంగా పూజలోకి ఆహ్వానిస్తూ ఆవాహన చేయాలి. ఓ దత్తప్రభు, మా గృహానికి విచ్చేసి మా పూజను స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థించాలి. ఆ తర్వాత షోడశోపచార పూజను ప్రారంభించాలి. అనంతరం అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ ఒక్కో నామానికి ఒక్కో పుష్పాన్ని లేదా అక్షతలను స్వామి పాదాల వద్ద సమర్పించాలి. పసుపు రంగు పూలు, తులసి దళాలు, గరికతో పూజించడం దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరం. పుష్పార్చన పూర్తయిన తరువాత సాంబ్రాణి లేదా అగరబత్తితో ధూపాన్ని చూపించాలి. ఆవు నేతితో వెలిగించిన దీపంతో దీపారాధన చెయ్యాలి. ఆ దీపం గురుతత్వానికి, జ్ఞానానికి ప్రతీక. మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి. అనంతరం నైవేద్యాన్ని సమర్పించాలి. గోధుమలతో చేసిన ఏదైనా తీపి పదార్థం, పాయసం, పెరుగన్నం లేదా తాజా పండ్లను స్వామికి నివేదించవచ్చు. ఏమీ లేని పక్షంలో పటిక బెల్లం సమర్పించినా స్వామి స్వీకరిస్తాడు. నైవేద్యం సమర్పించిన తరువాత తాంబూలంగా తమలపాకులు, ఒక్కలు, పండు ఉంచి స్వామికి అర్పించాలి. పూజలో అంతర్భాగంగా దత్తాత్రేయ మంత్ర జపం చేయడం చాలా ముఖ్యం. శ్రీ గురుదేవ దత్త అనే మంత్రాన్ని తులసిమాలతో 108 సార్లు లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు జపించాలి. ఇది మనస్సును కేంద్రీకరించి స్వామి తత్వం వైపు నడిపిస్తుంది. సమయం ఉన్నవారు దత్తాత్రేయ స్వామికి అత్యంత పవిత్రమైన
గ్రంథమైన గురుచరిత్ర నుంచి కొన్ని అధ్యాయాలను పారాయణ చేయడం విశేష ఫలదాయకం. గురుచరిత్ర పారాయణం వల్ల సకల కోరికలు నెరవేరి కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కనీసం దత్తాత్రేయ స్తోత్రం లేదా కరుణాత్రిపది వంటి స్తోత్రాలనైనా పఠించాలి. పూజ పూర్తయిన తరువాత ఆత్మ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. పూజలో తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా లోపాలు జరిగి ఉంటే క్షమించమని స్వామిని వేడుకుంటూ క్షమాపణ ప్రార్థన చెప్పాలి. అనంతరం స్వామికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. జ్యేష్ఠ బహుళ అష్టమి గురువారం నాడు కేవలం పూజ చేయడమే కాకుండా కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల దత్తాత్రేయుని అనుగ్రహం రెట్టింపు అవుతుంది. దత్తాత్రేయుని స్వరూపంలో గోవుకు శునకాలకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు పృథ్వీ తత్వానికి కామధేనువుకు ప్రతీక కాగా 4 శునకాలు చతుర్వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున గోశాలకు వెళ్లి గోవుకు అరటి పండ్లు, బెల్లం లేదా పచ్చగడ్డిని తినిపించడం అత్యంత పుణ్యప్రదం. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కూడా స్వామికి చేసే సేవతో సమానం. అన్నదానం చేయడం ఈ రోజున మరో ముఖ్యమైన కార్యం. పేదలకు, సాధువులకు, బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల గురు అనుగ్రహం కలుగుతుంది. వీలైతే సమీపంలోని దత్తాత్రేయ క్షేత్రాన్ని లేదా సాయిబాబా మందిరాన్ని దర్శించుకోవడం మంచిది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తరువాత ప్రసాదంతో ఉపవాసాన్ని విరమించడం కూడా ఒక పద్ధతి. ఈ రోజున అబద్ధాలు ఆడకుండా, ఎవరిని నిందించకుండా మనస్సును ప్రశాంతంగా, సాత్వికంగా ఉంచుకోవాలి. ఈ విధంగా శ్రద్ధాభక్తులతో చిత్తశుద్ధితో జ్యేష్ఠ బహుళ అష్టమి గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల గురుబలం పెరుగుతుంది. విద్య, ఉద్యోగాలలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సిద్ధిస్తుంది. శ్రీ గురుదేవ దత్త. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవత గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. కొత్తగా తలపెట్టిన పనులు సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి. కొత్త నిర్మాణాలు కలిసి వస్తాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభ సమయం. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలకి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిపూర్ణమవుతుంది. శుభాలు జరుగుతాయి. మంచి పనులు చేస్తారు. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటారు. ధనయోగం ఉంది. అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించే కాలమిది. కలహాలకు దూరంగా ఉండండి. పట్టుదల గొప్ప పనులను చేయిస్తుంది. ఇష్టదైవ స్మరణ శ్రేయస్సునిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశివారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రతిదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక నష్టాలను అరికట్టండి. దేనికి తొందరవద్దు. నిదానంగా స్థిరమైన జీవితాన్ని ఏర్పరచుకోవాలి. స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. సహోద్యోగుల సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలం. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనస్సు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం బాగా సాగుతుంది. రాజకీయాల్లో ఉన్న వారికి మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కొంటారు.
రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఏమీ లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు దైవ బలంతో మంచి జరుగుతుంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ధర్మం రక్షిస్తుంది. ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. వాద ప్రతివాదాలతో కాలం వృధా చేయవద్దు. ఉద్యోగంలో ఖ్యాతి పెరుగుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఈ రాశికి చెందిన నాయకులకు రాజకీయాల్లో పురోగతి ఉంటుంది. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అమ్మ నాన్న దీవెనలు మీపై ఉంటాయి. పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితులతో షికార్లు చేస్తారు. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ తగ్గుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. సహనంతో వ్యవహరించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు ముందుకు నడుస్తాయి. విద్యార్థులు బాగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. విఘ్నాలను అధిగమించి అనుకున్నది సాధిస్తారు. ఏ పని చేస్తున్నా ముఖ్య వ్యక్తులతో సంప్రదించాకే నిర్ణయం తీసుకోండి. లక్ష్యం దగ్గరలోనే ఉంటుంది. పెద్దల అభినందనలు పొందుతారు. కృషిలో లోపం లేకుండా ప్రయత్నించాలి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించండి. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతమైన కాలం నడుస్తోంది. ఐశ్వర్య సిద్ధి ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే పనులు నెరవేరుతాయి. గృహ వాహనాది యోగాలు ఉంటాయి. ప్రశాంతత లభిస్తుంది. భార్య సహకారంతో చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఒక స్త్రీ సహాయం వలన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటి వారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు మంచి విద్యా సంస్థల్లో సీటు దొరుకుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించవచ్చు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు కొత్త ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు. కోర్టు కేసుల్లో శుభవార్తను వింటారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది.
సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. శుభవార్తను వింటారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. చిల్లర వ్యాపారస్తులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. భార్యతో ఆనందంగా గడుపుతారు. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలం. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా చిన్న ప్రయత్నంతో పూర్తవుతుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. ఇంట్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం. బంధువర్గంలో మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉత్తమ కాలం నడుస్తోంది. విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదలతో పనిచేయండి. వ్యాపార లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఏ పని మీద ధ్యాస పెడతారో అందులోనే ముందుకు సాగాలి. స్థిర చిత్తంతో మాట్లాడాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. దత్తాత్రేయ స్వామిని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశివారు ఈరోజు మంచి పేరును సంపాదిస్తారు. ఇంట బయట కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ఆర్థికంగా స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. ముఖ్య వ్యక్తులతో విభేదాలు వద్దు. సర్దుకుపోతే శాంతి లభిస్తుంది. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహాయం అందుతుంది. స్థానచలన అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీరొకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు పర్వాలేదు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేసే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసు పరిష్కారం కాకపోవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు అదృష్ట ఫలాలు అందుకుంటారు. ఎప్పుడో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ధనలాభం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. అభినందనలు ఉంటాయి. గృహ లాభం సూచితం. ఆస్తి వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికకు కార్యరూపాన్ని ఇస్తారు. ఒక మంచి వార్త శక్తినిస్తుంది. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. భార్య సహకారంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గురుబలం కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అనుకోకుండా ఓ కుటుంబ సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబుర్ను వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విఘ్నాలు తొలగిపోతాయి.
స్వయం కృషితో పైకి వస్తారు. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు కాస్తంత పర్వాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ ఫలితం శుభప్రదం. అవసరాలకు ధన సహాయం అందుతుంది. వ్యాపారంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. దేనికి ఇతరులపై ఆధారపడవద్దు. నిందలు మోపేవారు ఉంటారు. ఓర్పుతో వ్యవహరించాలి. శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆదాయం స్థిరంగా ఉంటుంది. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భార్యతో ఏకాంతంగా ఆనందంగా సమయం గడుపుతారు. అనుకున్నది జరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. సంకల్పం ఎంత బలంగా ఉంటే దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. అనుమానించకుండా నిర్ణయం తీసుకోండి. అంతా శుభమే గోచరిస్తోంది. తీసుకునే ప్రతి నిర్ణయం ఆత్మీయులతో చెప్పి చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. గౌరవం, కీర్తి లభిస్తాయి. అదృష్ట యోగాలు ఉంటాయి. తొందరపడకుండా లక్ష్యాన్ని చేరండి. ఏ పని తలపెట్టినా లాభం ఉంటుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు, స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో శత్రు బాధలు ఉంటాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గృహ, భూ, వాహనాది సౌఖ్యాలు ఉంటాయి. ప్రయాణాల్లో శుభం జరుగుతుంది. ఆనందప్రదమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంటుంది. విష్ణు స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి ఉంటుంది. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేస్తే అదృష్టం కలిసి వస్తుంది. విఘ్నాలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అపార్థాలకు తావివ్వకూడదు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన పనులు పెండింగ్లో పడతాయి. అతి ఔదార్యం మంచిది కాదు.
ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకున్న విధంగా ఉండవు. ఒక పని నెరవేరుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. ఇష్టదేవతను తలుచుకోండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.